బావగారు ఇది? తన అంతట తాను సారీ చెప్పాలన్న ఆలోచనే లేదు. తను కనీసం వెళ్ళొస్తాను అని కూడా చెప్పలేదు. నేను ఇన్ని చెప్పిన తర్వాత కూడా తనకు చెప్పాలి అన్న ఉద్దేశం లేదు అంటే తన మనసులో మీరంటే, మీ విలువంటే ఏముందో మీరే అర్థం చేసుకోండి. ఇన్నాళ్ళు మీరు పడ్డ శ్రమ కష్టాన్ని కూడా తీసి అవతల పడేసింది. అదే నన్ను ప్లేయర్ని చేస్తుంటే నెత్తిన పెట్టుకుని పూజించేదాన్ని. మీరు నా మాట విన్నారా? మీకు ఆవిడ మాటలే తలకెక్కాయి. నేను మాత్రం ఏం చేయగలుగుతాను? సక్సెస్ అవ్వక ముందు ఒకలా, అయిన తర్వాత ఇంకోలా బిహేవ్ చేసేవాళ్ళంటే నాకు చెడ్డ చిరాకు. రామా, ఇట్స్ ఎ ట్రాప్. అవును, పెద్దమ్మని ఇరికించాలని ఇవన్నీ ప్లాన్ చేశారు. ఎవరు? A1 ఎవరనేది కనిపెట్టాలి. కానీ గుడిలో నగలు మాయమవ్వడానికి హెల్ప్ చేసింది మాత్రం పూజారి గారనే అనిపిస్తోంది. ఆయనకేం అవసరం ఆద్య? అవసరాలున్నాయంటే ఆదుకునే భక్తులు చాలా మంది ఉంటారు కదా రామా. కానీ గుడిలో అమ్మవారి నగలు కొట్టేసి ఆ నేరం పెద్దమ్మ మీద వేయాలనే కక్ష ఎవరికుందో తెలియాలి. కాదు, ఇప్పుడు అనుమానంతో అడగలేము. ప్రూఫ్ చూపించమంటారు కదా. మనకి చూపించిన సీసీటీవీ ఫుటేజ్ లో పెద్దమ్మ ఆ క్యాష్ పట్టుకుని వెళ్లడం మాత్రమే ఉంది. కానీ అంత డబ్బిచ్చిన అతను కూడా వీడియోలో రికార్డ్ అవ్వలేదు కదా. అది కూడా వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది ఆద్య. ఓన్లీ అమ్మున్న ఫుటేజ్ మాత్రమే రికార్డ్ చేశారు. పెద్దమ్మ పెదనాన్న పూజారి గారిని అడిగితే మీదే తప్పన్నట్టుగా రివర్స్ అయ్యారంట. ఓ, నాన్నంటే ఎంతో గౌరవం ఉండే పూజారి గారిలో అంత మార్పు వచ్చిందంటే వెనకేదో పెద్ద చేయి ఉండే ఉంటుంది. అఫ్ కోర్స్ రామా, ఆ చేతికి ఉంగరాలున్నాయో లేక గాజులున్నాయో మనమే ఫైండ్ అవుట్ చేయాలి. నాన్న దగ్గర ఉన్న తాళంతో గుడి తలుపులు తీయరు. పూజారి గారి దగ్గర ఉండే తాళం కనిపించకపోతేనో లేదంటే జాతర సంబరాలప్పుడు నాన్న దగ్గర ఉన్న తాళం అవసరం పడుతుంది. ఇక్కడే తెలిసిపోతుంది కదా రామా, పూజారి గారి దగ్గరున్న తాళమే ఈ కథ అంతా నడిపిందని. ఇప్పుడేం చేద్దాం ఆద్య? పూజారి గారిని అడుగుతూ ఉంటే చిందులేస్తున్నారు. లేదా పోలీస్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు పద్ధతిలో విచారిస్తారంటావా? డబ్బు నగల విషయంలో ఇంకెవరి సాయం అడిగినా ఖర్చు పెట్టడమే తప్ప జరిగేదేమీ ఉండదు కదా రామా. రామా, ఐడియా. ఏంటది? అర్జెంటుగా అమ్మవారిని పిలిపించి అడిగిస్తే? అమ్మవారేంటి? వేషం వేసుకుని నాటకం ఆడితే అమ్మవారు ఆగ్రహిస్తే? అమ్మని కాపాడుకోవాలంటే అమ్మల్ని కన్నా అమ్మ అవతారం అవసరం రామా. అమ్మవారి పాదసేవ చేసే పూజారి గారు ఇలాంటి పనికి ఎందుకు పాల్పడ్డారో తెలుసుకోవాలి రామా. మన పూజారి గారు నిజం చెప్తారేమో చూడొచ్చు. మనకు తోడుగా వెంకట్రావు మావయ్యని కూడా తీసుకువెళ్దాం. అపచారం, అపచారం, అపచారం. అమ్మా, 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 నన్ను కరుణించమ్మా. అమ్మా, కరుణించమ్మా. అమ్మా, నన్ను కరుణించడానికి వచ్చావా తల్లి? నేను అతన్ని కావాలని చెప్పలేదమ్మా. నా దగ్గర డబ్బులు తీసుకుని పారిపోతుంటే తిరిగి తీసుకుందామని పొరపాటున అలా పొడిచానమ్మా. అది పొట్టలో గుచ్చుకుని చచ్చిపోయాడమ్మా. ఆ డబ్బు నీకెక్కడిది? నీకంతా తెలుసు కదమ్మా. నువ్వు మళ్ళీ నన్ను అడగాల. రఘురామ్ గారింట్లో ఉన్న చారు ఇచ్చిందమ్మా.
చారు ఇచ్చిందా? చారును అవునమ్మా, వాళ్ళేదో కుట్ర పన్ని నన్ను భాగస్వామిని చేశారు. డబ్బు కాసపడి నేనే మీ నగలన్నీ తీసుకెళ్లి వాళ్ళకిచ్చానమ్మా. చాలా పెద్ద తప్పు చేశానమ్మా, నన్ను క్షమించమ్మా. ఈ హత్య నేరం నుంచి నన్ను కాపాడమ్మా. జీవితంలో ఇంకెప్పుడు అలాంటి అపచారం చేయనమ్మా, చేయను. అపచారం చేశావని నువ్వు ఒప్పుకుంటున్నావన్నమాట. ఒప్పుకుంటున్నానమ్మా, ఒప్పుకుంటున్నాను. అయితే ఈ విషయాన్ని నువ్వు పంచాయతీ ముందు ఎందుకు ఒప్పుకోలేదు? ఒప్పుకుంటే వాళ్ళు నన్ను చంపేస్తారని భయమేసిందమ్మా నాకు. నువ్వు ఒప్పుకోకపోతే ఈ నేరం నీ మీద పడుతుంది. నిన్ను జైల్లో పెడతారు. నీకు ఊరి శిక్ష కూడా పడుతుంది. అమ్మా, అంత మాట వద్దమ్మా. ఏదో ఒకటి చేసి నువ్వే నన్ను కాపాడాలమ్మా. కాపాడు తల్లి. నిన్ను కాపాడుతాను. ఇప్పుడు ఈ మీసాలు దించేసుకుని ఈ రక్తం తుడిచేసుకుని బయటికి వెళ్ళిపోవాలి. నన్ను ఈ నేరం నుంచి బయటపడేయండి అమ్మా. రేపు పంచాయతీలో నువ్వు నేరం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటానమ్మా, ఒప్పుకుంటాను తల్లి.